ఎస్టీ శాఖకు సంబంధించి ట్రైబల్ సప్లాన్కి సంబంధించి కూడా 17,169 కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కేటాయించింది. దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఖర్చు కానటువంటి ట్రైబల్ సప్లాన్కి సంబంధించిన నిధుల్ని వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం. నిధులు దుర్వినియోగం కావటానికి వీల్లేదు, పక్క పోవటానికి వీల్లేదు. ఇది చేయటం అంటే ఆషామాషిగా జరిగే పని కాదు. దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి. ఈ వర్గాలకి మేలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. అది మరి ఇన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు. ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేనుండటం, నాతో పాటు నా మంత్రివర్గ సహచరులు అందరూ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. కేవలం ఏదో మాటలు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని హోదాగా అనుభవిస్తూ బతకాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అధికారం అనేది ఒక ప్రధాన ఉద్దేశం కోసం ఉండాలని, ఆ ఉద్దేశం ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. ఎక్కడో ఊరు బయట విసిరేసినట్టు, లేకపోతే సమాజంలో కలవనేయకుండా ఎక్కడో ఉంచినట్టు, ఎక్కడో పక్కన ఒక స్కూల్ పెట్టినట్టు కాకుండా ఈ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ముందుకు పోవాలి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు పోవాలి. తారతమ్యాలు లేని సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన చేసింది. కాబట్టే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒకటే ప్రాంగణంలో 2,600 మంది విద్యార్థులతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు 100 స్కూల్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు. స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనో, లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనో, లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం,
అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఆలోచన చేయండి మిత్రులారా. చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడో అక్కడో ఇక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చివరికి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే సప్లయర్స్గా తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువతను చూసి అటువంటి పరిస్థితి ఉండటానికి వీలు లేదని చెప్పి ఈరోజు ఒకటేసారి 56,000 మంది వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పి బహుశా ఇది కూడా చాలా రాష్ట్రాల్లో ఇంతవరకు చేయలేదు. 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగ యువతి యువకుల కోసం సెల్ఫ్